హాయ్ 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 అందరికి హాయ్. స్పిరిట్ మూవీ నుంచి ప్రభాస్ గారి లుక్ అయితే రిలీజ్ అయితే చేశారు కదా. లుక్ అయితే అదిరిపోయింది. అలాగే వచ్చిన తర్వాత సోషల్ మీడియా మొత్తం షేక్ అయితే అయిపోయింది. కానీ అందరైతే రాజాసాబ్ మూవీ ఈవెంట్ కి వచ్చినప్పుడు అలాగే పిలకలో ఏమన్నా చూపిస్తాడేమో అని అయితే అనుకొని అయితే ఉన్నారు. కానీ అలా వెనకాల వెంట్రుకలన్నీ వదిలేసి చాలా దూరం వదిలేసి అలా ఇలా ఫోటో లుక్ దించేసరికి కొన్ని మాటలు అనేది అయితే వినపడుతున్నాయి ఈ లుక్ గురించి. అయితే ఆ మాటలు ఏంటి అంటే ఇప్పటికే మీకైతే తెలిసిపోయి ఉంటది. అవి ఏంటియో కాదు, మనకైతే సందీప్ రెడ్డి వంగ గారి ముందు సినిమాలలో ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేసినట్టుగానే ఉంది కదా ఈ లుక్ అన్న మాటలు అయితే వినపడతాండాయి. కానీ నేనైతే ఒకటైతే చెప్పాలని అయితే అనుకోనున్నా, అక్కడ ఉన్నది ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు. వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో అందరికీ అయితే తెలుసు. ఉత్తమ మనం ఆ లుక్ చూసిన వెంటనే మనమైతే ఏది ఫిక్స్ కాకూడదు. మూవీ ఎలా ఉంటుందో ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన లుక్ లోనే ఆ ప్రభాస్ గారికి ఆ దెబ్బలు ఆ కట్లు చూస్తా ఉంటేనే మైండ్ పోతాంది. ప్రభాస్ గారికే అంతలా తగిలాయంటే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి, ఆ ముందున్న వాళ్ళకి ఇంకెన్ని తగిలింటాయో. అసలు ఆ ముందున్న వాళ్ళ పరిస్థితి ఏంది నాకైతే ఏం అర్థం కావటంలే. మూవీ వచ్చేదాకా మనకైతే ఏమీ తెలీదు, అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో కూడా మనకైతే తెలీదు. ప్రభాస్ గారిని అయితే ఇలా చూడటం అయితే ఇదే ఫస్ట్ సారి. ఇంతవరకు ఎప్పుడైతే చూపించాల ప్రభాస్ గారిని ఇలాగైతే. ఏది ఏమైనా గానీ ఎలాంటి మాటలైనా వినపడని నాకైతే లుక్ చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అదిరిపోయింది అంతే. ఏందో స్వామి నాకైతే ఏం అర్థం అనేది అయితే కావటంలే. ఫోటోకే సోషల్ మీడియా మొత్తం ఇలా అయితే ఒకవేళ గ్లిమ్స్ కానీ లేదంటే దీనికి సంబంధించి ఏదైనా ట్రైలర్లు కానీ సాంగ్స్ కానీ ఇంకా ఏమన్నా వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఏమైపోతారో, సోషల్ మీడియా ఏమైపోద్దో నాకైతే ఏం అర్థం కావటమేలే. చూద్దాం, రానివ్వండి. వచ్చినప్పుడు వాటి గురించి కూడా మాట్లాడుకుంటా ఉందాం. లుక్ అయితే అదిరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ అదైతే నేను మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.